చాలామందికి ఒక ప్రాబ్లం వస్తుంది, ఏంటి డేట్ అండ్ టైం ప్రాబ్లం. చాలామందికి ఇప్పుడు రేర్గా జరిగే ప్రాబ్లమే అది. ఎందుకంటే అది డిఫాల్ట్గా కరెంట్ పోయినప్పుడు డివైస్ అనేది ఆ టైంకి సడన్గా ఆగిపోవడం, దాంట్లో ఒక బ్యాటరీ ఉండడం, 3 hours బ్యాటరీ ఉండడం, అది డిశ్చార్జ్ అవ్వడం, ఆ డిశ్చార్జ్ అయినప్పుడు డిఫాల్ట్ టైంకి వెళ్ళిపోవడం, అదంతా జరుగుతుంది. ఒక సింపుల్ ట్రిక్ వల్ల మనము అది డిఫాల్ట్ అవ్వకుండా చేసుకోవచ్చు. కాకపోతే మీ ఇంటర్నెట్ ఎప్పుడు దానికి డివిఆర్కి ఉండాలి. ఇది సీసీటీవీ ఏ డివిఆర్ సంబంధించిందైనా సరే ఇట్లా చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంటే మాత్రం, ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం హిక్విజన్ డివిఆర్స్ ఆర్ హైక్విజన్ డివిఆర్స్కి, సిబి ప్లస్కైనా ఉంటుంది, దవ్వాకైనా ఉంటుంది, హిక్విజన్కైనా ఉంటుంది, ఇంకోటి హనీవెల్కైనా ఉంటుంది, ఇంకే మల్టీ బ్రాంచ్ డివిఆర్స్కైనా కంపల్సరీ ఈ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇట్లా రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనపడుతుంది. సెట్టింగ్ ఆప్షన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మన డే టు టైం అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈరోజు నా ఇయర్ వచ్చేసి 2023 మార్చ్ 16th ఈరోజు డేటు. 16th రోజు నేను టైం వచ్చేసి 1 అవుతుంది. అంటే హిక్విజన్ డివిఆర్స్ ఎప్పుడు 24 hours ఫార్మాట్లోనే ఉంటాయి కంపల్సరీగా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు 12 hours ఫార్మాట్లో పెడితే పొద్దున్న రాత్రికి అవుతుంది, రాత్రి పొద్దునకి అవుతుంది రికార్డింగ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్ లేటెస్ట్ వీడియో. పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు నేను ఏ వీడియో తీసినా సరే నోటిఫికేషన్స్ వస్తాయి. సరే, ఇప్పుడు నాది అప్రాక్సిమేట్గా 1-2 అవుతుంది. 1-2 అయితే టైం ఇచ్చేద్దాం. 13th. ఇప్పుడు నేను చెప్పే కదా, అది స్కిప్ అయినా సరే మనకి డే టు టైం చేంజ్ అవ్వాలి. ఎనేబుల్ ఎన్టీపీ. ఓకేనా, ఇక్కడ ఈ ఆప్షన్ మీదకి అయితే ఈ బాక్స్ మీదకి వెళ్ళి అయితే టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇంటర్వెల్ 60 minutes కదా, మనకి 60 minutes కింద ఇవ్వాలి. timeWindows.com. ఇవి మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి, ఇట్లనే ఇవ్వాలి. time.windows.com. ఇది ఇచ్చిన తర్వాత మన ఎన్టీపీ పోర్ట్ వచ్చేసి 123. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, సేమ్ ఉంటాయి. ఓకేనా, అప్లై చేసిన తర్వాత మీకు మ్యాక్సిమం నెక్స్ట్ డే టు టైమ్ జంప్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎలా జంప్ అవుతుందంటే, ఏ కేసులో జంప్ అవుతుందంటే, మీకు నెట్ లేకపోతే జంప్ అవుతుంది. నెట్ మీరు మొబైల్లో చూస్తున్నారనుకోండి, ఎందుకంటే గూగుల్ ఆ టైం సింక్ చేస్తుంది అన్నమాట, ఆ సర్వర్ని సింక్ చేస్తుంది. అందుకే మనకి డే టు టైం అనేది బయటికి వెనుకకి జంప్ అవ్వదు. 2022లోకి జంప్ అవ్వదు, 1990sలోకి జంప్ అవ్వదు, 91sలోకి జంప్ అవ్వదు. ఇలాంటిది ఏది జంప్ అవ్వదు అనమాట. ఆ ప్రాసెస్ ఇక్కడ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.